హలో అండి. ఆడపిల్లకి కట్టు, బొట్టు, జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు అలాంటి జుట్టు గురించి తెలుసుకుందాం. అదే నిజమని నమ్ముతామండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి పొడవాటి జుట్టు ఉంటే ఆ అందమే వేరండి. ఆ కురులలో ఉండేటటువంటి అందాన్ని అంతా ఇంత వివరించలేమనుకోండి, వర్ణించలేమనుకోండి. కాబట్టి అలాంటి జుట్టుని మనం ఇంకింత అందంగా మలుచుకోవాలంటే మనం రకరకాలైనటువంటి జుట్లని వేసుకుంటూ ఆ రకరకాల జుట్లకి రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే ఆ అందమే వేరు. పూల చెట్ల పైన ఉండేటటువంటి పువ్వులకి ఎంత అందం వస్తుందో మన జుట్టులో ఆ పువ్వులని వేసుకున్న తర్వాత అంతే అందం వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు తెలిసి, ఎందుకంటే ప్రతి ఆడపిల్లలు కూడా జుట్లు అంటే చాలా ఇష్టపడతారు. అందుకని చెప్పి వాళ్ళు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తుంటే ముందుగానే జుట్టు ఏ విధంగా వేసుకోవాలని ఒక 1 వీక్ నుంచి ప్రిపరేషన్లో అయితే ఉంటారు. అలాంటి జుట్లని ఇప్పుడు మనం ఇక్కడ చూపించబోతున్నాం. ఫస్ట్ మనం ముందు కొన్ని వెంట్రుకలు తీసుకొని ఈ విధంగా అల్లి వదిలేసుకున్న తర్వాత వెనకాల కూడా స్టెప్ లాగా వేసుకోవాలండి. నీట్గా అల్లుకోవాలంటే ఫస్ట్ చిక్కులు లేకుండా దూసుకోవాలి. ఈ జుట్టు ఎంత నీట్గా వస్తుందంటే అసలు ఇంకా చెప్పలేం. మీరే చూడండి. ఈ అల్లినటువంటి పాయని కూడా కొద్దిగా స్టెప్ అన్నది కిందికి వచ్చిన తర్వాత దాంట్లోకి జాయిన్ చేసేసుకోవాలి, అటువైపుది ఇటువైపుది. అప్పుడు ముందు నుంచి చూస్తే ఉంటుంది ఇంకా అసలు దివి నుంచి దేవతలు దిగి వచ్చినట్టే ఉంటుంది. ఎందుకంటే రకరకాల పాయలతో డిఫరెంట్గా అల్లుతుంటే ఆ అందం ఇంకా అసలు వర్ణించలేమనుకోండి. ప్రతి మగువ కూడా ఎంతో అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి జుట్టు అన్నది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో. ఈ విధంగా మనం రకరకాల జుట్లు వేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంకా చాలా రకాల జుట్లు ఉన్నాయి కాబట్టి ఆ జుట్లని కూడా మీరు చూసి ట్రై చేస్తారని నేను భావిస్తున్నాను. ఎంత మంచిగా అనిపిస్తుందో ఒకసారి చూడండి. పైనుంచి అల్లే విధానాన్ని అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంది కదా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీకు కూడా అంతే బాగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇలాంటి జుట్లు మీకు ఇంకా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయగలరు. నేను రకరకాల జుట్లను అన్నది పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది నార్మల్ స్టెప్ జుట్టు అండి. అయినప్పటికీ అందరూ వేస్తుంటే స్టెప్ అన్నది కొంచెం లేసినట్టుగా వెంట్రుకలు అటు ఇటుగా అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత నీట్గా వస్తుంది అంటే మనం ఫస్ట్ దువ్వుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ పెద్ద సైజ్ పండ్లతో మంచిగా నీట్గా దూసుకున్న తర్వాత మనం అందులో నుంచి కొన్ని వెంట్రుకలు తీసుకొని వాటిని 2 టైమ్స్ ఇలా అంటూ వేస్తే మాత్రం జుట్టు ఎక్కడ కూడా ఇంత కూడా లేవకుండా నీట్గా రావడం అన్నది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా నేను రకరకాల జుట్లను అన్నది నేను వేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేయడం అన్నది జరుగుతుంది. మీరు కూడా ఏదైనా అకేషన్కి ఇలాంటి జుట్లు వేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడున్న ట్రెండ్లో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే డిఫరెంట్ జుట్లు, డిఫరెంట్ డిజైన్స్ బ్లౌజులు అలా వేసుకోవడమే కదా. మనం ఎన్ని నగలు నట్రాలు వేసుకున్నారని ఎవరు చూడరండి. ఫస్ట్ కనిపించేది మన మొహంలో అందం. కాబట్టి ఆ అందం రావాలంటే పక్క జుట్టు నుంచే వస్తుందని నేను భావిస్తున్నాను. అలాంటి జుట్టు ఈ విధంగా వేసుకోవడం వల్ల మీ అందం అన్నది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే అందం రెట్టింపు అవ్వాలంటే మన కట్టు, బొట్టు, జుట్టు ఇవే అండి. ప్లీజ్ లైక్, షేర్.